హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి రోజు ఆ శివయ్యను ఎలా ఆరాధించాలి, అలాగే ఎటువంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. ఇక మన హిందూ దేశంలో శివయ్యను ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. శివనామస్మరణ చేస్తూ ఆరాధిస్తారు. మామూలుగా ప్రతి ఏడాది కూడా పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జరుపుకునే అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి జరుపుకుంటున్నాం. ఈరోజు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలను, బిల్వపత్ర ఆకులను సమర్పించటంతో పాటు భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వపత్రాలు. వీటిని మారేడు దళాలు అని కూడా అంటారు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం. అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వదళాలతో ఈ పరిహారాలు పాటించటం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సుతో నిండిపోతుంది. అంతేకాకుండా మీకున్న సమస్యల నుంచి మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు గట్టెక్కిస్తాడు. అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు తీరడంతో పాటు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. మహాశివరాత్రి రోజు శివాలయం సందర్శించి అక్కడ ఉన్న బిల్వ చెట్టు కింద ఏదైనా గులకరాయిని శివుని ప్రాతినిధ్యంగా నమ్మి పూజించాలి. ఈ గులకరాయికి నీరు, బియ్యం, పచ్చిశనగలు సమర్పించాలి. ఓం నమశివాయ అని పఠిస్తూ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి. శివుడి ఆశీర్వాదం పొందటానికి బిల్వ చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి సరైన ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వీటితో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శివుడికి బిల్వపత్రాలంటే మహాప్రీతి. అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది. పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి మందరాచల్ పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆమె చెమటి చుక్కలు పర్వతంపై పడ్డాయి. వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని పురాణాలలో చెబుతారు. గిరిజాదేవి రూపంలో పత్ర చెట్టు వేరులో ఉంటుందని, మహేశ్వరీదేవి రూపం నారలో ఉంటుందని, దక్షిణాయనదేవి రూపం కొమ్మలలో ఉంటుందని, పార్వతీదేవి రూపం బిల్వపత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. కాత్యాయనీదేవి, గౌరీదేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు. బిల్వపత్రంలో పార్వతీదేవి ఉండటం వల్లే పరమశివుడికి మారేడు ఆకులంటే మహా ఇష్టమని చెబుతారు. శివ పూజలో బిల్వపత్రాలు సమర్పించటంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. శివుణ్ణి పూజించేటప్పుడు ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలు సమర్పిస్తారు. ఈ ఆకులతో పూజిస్తే ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతాయని నమ్ముతారు. సాధారణంగా ఒకసారి పూజకు ఉపయోగించిన వస్తువులు ఏవి మరొకసారి ఉపయోగించరు. కానీ బిల్వపత్రాలను పూజకి ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రాలు వాడిపోయినప్పటికీ పూజ చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు. అందుకే ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని, దక్షిణం వైపు ఉంటే యమబాధలు తీరిపోతాయని విశ్వసిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.